సీఎం రేవంత్ రెడ్డి సారే కావాల్సుకొని పట్టుబట్టి అల్లు అర్జున్ అరెస్ట్ చేయించిండు. నాకు తెలుసు స్టేజ్ మీద రేవంత్ సార్ పేరు మర్చిపోయినందుకే అరెస్ట్ చేయించిండా, లేకుంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ చెప్పిరనే జైలేసిట. మళ్ళీ అది కాకుంటే 1100 కోట్ల రూపాయల వాటా ఇయ్యలేదని అరెస్టు చేయించిండా. ఇవి నానుమానాలు కావు, నన్ను నన్ను బదనాం చేయకుర్రి. చాలా మందికి వస్తున్న అనుమానాలు కొందరైతే బయట పెట్టిరు. అగోగో ఆడ పాలనున్నాడు చూడు ఏమంటుండో. అల్లు అర్జున్ ను శుక్రవారం పొద్దుగాల పోలీసులు అరెస్ట్ చేసిరు. మాపటీలు బయలుచ్చింది, రాత్రి జైలు ఉంచిరు, తెల్లారి విడుదల చేసిరు. ఇది కదా నడిచిన స్టోరీ. ఈ అరెస్టు, జైలు, బయలు, విడుదల మీద కొందరు బాగా కన్ఫ్యూజ్ అవుతారు. అందరికంటే ఎక్కువ ఇగో మన కేఏ పాలన కన్ఫ్యూజ్ అయిపోయిండు. మస్తు అనుమానాలు కొట్టినాయట. అనుమానాలు కావు, నిజాలేనే అంటుండు. ఓమలకి నూరి మరి. సీఎం రేవంత్ రెడ్డికి కొన్ని సూటిగా ప్రశ్నలు అడుగుతున్నా. నువ్వు గుండె మీద చెయ్యేసి చెప్పు, నువ్వు అల్లు అర్జున్ని అరెస్ట్ చేయించలేదా? ఒక ముఖ్యమంత్రిగా, ఒక హోమ్ మినిస్టర్గా నీ పాపం పండిపోయింది. నువ్వే అందరు ఫోన్లు ట్యాప్ చేస్తున్నావు అనుకుంటున్నావు. నీ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని తెలీదా? దేవుడికి ఏదైనా నువ్వు దాచగలవా? హైకోర్టు బెయిల్ ఇచ్చిన తరువాత కూడా ఆయన్ని రాత్రంతా జైల్లో పెట్టడానికి కారణం ఏంటి? ఆయనకు వచ్చిన 1100 కోట్లలో నీకు వాటా కొంత ఇవ్వలేదనా? క్వశ్చన్ నెంబర్ 1 ఆర్టికల్ 19 ప్రకారం. లేదా మీ గురువు గారు ఆ పవన్ కళ్యాణ్ వాళ్ళు చెప్పించి అరెస్టు చేయించి మీ కంట్రోల్లో ఆయన తీసుకుందామనా? నెంబర్ 2. నెంబర్ 3, ఆయన నీ పేరు మర్చిపోయాడనా సక్సెస్ మీటింగ్లో? ఎవరు సీఎం? ఆగానట రేవంత్ సారు. ఇన్నవా సార్ కేపాల్ ఏమడిగిండో? జవాబట జల్దీ చెప్పు సారు, లేకుంటే ప్రేయర్ చేసి మీకు శాపం పెట్టినా పెడతాడు. కేపాలనే కాదల్లా ఈ అల్లు అర్జున్ అరెస్టు మీద కొంచెం అటు ఇటు గిట్లనే మాట్లాడుకుంటారు. పేరు సక్క వలకనందుకు రేవంత్ సారే పగబట్టిండని కొందరు. కాదు అటు వాళ్ళ గురువు చంద్రాల సారును పవన్ కళ్యాణ్ చెప్తేనే గిట్లా చేసిండు, అందుకే జమానత్ దొరికినా రాత్రి జైల్లో ఉంచిరని ఇంకా కొందరు. ఇక సోషల్ మీడియా అంతా గిట్లా నడిచింది. ఏందో ఏమో పటు. ఇక వీటిలల్లా ఏది వాస్తవమో ఏది పుకారో మీరే డిసైడ్ చేయర్రి.